మీనరాశి వారికి ఈ వారంలో పురోభివృద్ధి సూచనలు ఉన్నాయా అండి? చాలా చక్కగా ఉన్నాయి. ఆత్మవిశ్వాసంతో అచంచలమైనటువంటి నిర్ణయాలతో ముందుకు వెళతారు, మంచిని సాధిస్తారు, విజయం వరిస్తుంది. విశేషమైన దైవశక్తి ఉన్నటువంటి కాలం ఇది. ఎందుకని? జన్మస్థ ఉచ్చగతుడైన శుక్రుడు మీనంలో, అలాగే సప్తమ కేంద్రంలో గురువీక్షణం. సప్తమ కేంద్రం నుండి ఈ మీనరాశిపై గురువీక్షణం, సప్తమంలో గురుబలం ఉన్నది. దాంతోపాటుగా షష్ఠోపచయగతుడైన రాహువు. భగవద్ అనుగ్రహంతో కార్యములు పూర్తవుతాయి. మానవ ప్రయత్నం కాదు, ఇక్కడ దైవ ప్రయత్నం. దివ్యము అంటే శ్రేష్టమైనటువంటి ఫలితాలు. దివిభవం. పట్టుదల పెంచండి, సకాలంలో పనులు పూర్తి చేస్తారు. లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని లక్ష్య సాధన చేస్తే ఫలితం బంగారుమయంగా ఉంటుంది. నిరంతర సాధన, నిరంతరమైనటువంటి బాధ్యతాయుతమైన ప్రవర్తన, దీన్ని రుజు ప్రవర్తన అంటాం. ఈ రుజుగతిలో ప్రయాణించిన వాళ్ళకి విజయమే ఉంటుంది. అలాగే బుద్ధిబలం బాగా పనిచేస్తుంది ఈ కాలంలో. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవటం. అసలు తగాదాలకు మూలం ఏంటి? మన మాట, మనం చేసేటటువంటి పని. మిత్రుల సూచనలు శక్తికి తగ్గట్టుగా మీకు ఫలితాన్ని ఇస్తాయి. ఆ అర్హతకు తగినటువంటి ప్రతిఫలాన్ని మీరు పొందుతారు. అలాగే కుటుంబ సభ్యులకు శుభ ఫలితాలు సూచితమవుతున్నాయి. మీనరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. ఆంజనేయ స్వామి వారి హనుమాన్ చాలీసా చదువుకుంటే మంచిదండి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? నల్లరాతి విగ్రహంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారిని చూడటం ద్వారా శనిపీడలు త్వరగా పోతాయి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. దశమ కర్మగతుడైన శని దోషం తొలగాలంటే నువ్వులు దానం చేయాల్సిందే.